Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ట్రీట్మెంట్ వెళ్ళే కపుల్స్కి ఎక్కడో చిన్న డౌట్ ఉండొచ్చండి. అంటే మన గుడ్లను బయటికి తీస్తున్నారు, కణాలని గుడ్లని బయట ల్యాబ్లో కలిపి పిండం తయారు చేస్తున్నారు. ఈ విధానంలో మాతో పాటు ఇంకా వేరే చాలా మంది కపుల్స్ ఈ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి మా యొక్క గుడ్లు వేరే వాళ్ళ గుడ్లతో లేదా హస్బెండ్ కణాలు వేరే వాళ్ళ హస్బెండ్ కణాలతో ఏమన్నా మిస్ప్లేస్ అవుతున్నాయా, ఇలాంటి ఏమన్నా ఎర్రర్ రావచ్చా? దీని గురించి ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు మైండ్స్ లో. దీని గురించి కొన్ని బాలీవుడ్ లో మూవీస్ కూడా తీసారండి. ఇట్లా మిస్ప్లేస్ అవ్వడం అది ఒక కామిక్ బేసిస్ లాగా దే హ్యావ్ టేకెన్ అవుట్. కానీ ఇటువంటివి జరగడము ఇస్ నాట్ పాసిబుల్ అండి. ప్రాక్టికల్ సినారియోలో ప్రతి సెంటర్ కూడా ఏం చేస్తారంటే వచ్చిన వెంటనే కపుల్స్ కి వాళ్ళ రిజిస్ట్రేషన్ లో యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అన్నది మీకు ఇస్తారు. అంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ వేరు ఉంటుంది, పక్కన వేరే కపుల్స్ వి వేరే నంబర్స్ ఉంటాయి. సో ఆ ఐడి ప్రకారంగా మీ గ్యామెట్స్ హ్యాండిల్ అవుతూ ఉంటాయి. లోపల చాలా క్లియర్ గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు ల్యాబ్స్ లో. ఇవన్నీ చేసినా కూడా ఎక్కడో వాళ్ళకు డౌట్స్ ఉంటూనే ఉంటాయి కపుల్స్ కి, లేదా పక్కన నేబర్స్, పక్కన ఇంట్లో వాళ్ళు అంటారు, లేదా ఫ్రెండ్స్ ఇట్లాంటి డౌట్స్ పెట్టచ్చు మీ మైండ్ లో. ఇటువంటి డౌట్స్ మీకు ఆబ్జెక్టివ్ గా కూడా ఎటువంటి పరంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అన్న టెక్నాలజీ 49 లో తీసుకొచ్చాము. ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ లో ఏం చేస్తున్నాము అంటే, ఒక కపుల్ మాకు రిజిస్టర్ అయిన తర్వాత హస్బెండ్ కి వైఫ్ కి సపరేట్ గా ఇద్దరికి కూడా ఒక వైట్ కలర్ కార్డ్స్ ఇస్తాం. అవి మన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లాగానే ఉంటాయండి. సో వైట్ కలర్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డ్స్ అన్నవి మీకు RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ అన్నమాట. సో మీకు ఆ ట్యాగ్ మీది వైఫ్ ది ఒకటి, హస్బెండ్ ఒకటి ఉంటుంది. నో ఫ్యూచర్ లో ఆ కపుల్ కి ట్రీట్మెంట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అవసరం పడినప్పుడు భర్త కణాలు ఇవ్వాలి, భార్యకి గుడ్లు మేము మత్తు ఇచ్చి బయటికి తీస్తాం. తీసాక గుడ్లని ఒక చిన్న డిష్ లో వేస్తాము. కణాల శాంపుల్ ని కూడా ఏ డిష్ లో అయితే పెట్టి మనం ప్రాసెస్ చేస్తున్నామో ఆ రెండు డిషెస్ కి కూడా కొన్ని ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ అటాచ్ అవుతాయి. ఈ ట్యాగ్స్ అటాచ్ చేసి ఆ రెండు డిషెస్ మేము ఆపరేట్ చేసేటప్పుడు, అంటే హ్యాండిల్ చేసేటప్పుడు, ఎగ్గులో కణం వేయడం అదంతా మనం ఏదైతే ప్లాట్ఫామ్ మీద చేస్తున్నామో దీనికి ఒక సిస్టమ్ తో కనెక్షన్ ఉంటుంది. చిన్న ఒక బాక్స్ లాంటిది ఉంటుందండి, వాల్ మీద మౌంట్ అయి ఉంటుంది. దాంట్లో మీ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో మీ వైట్ కలర్ కార్డ్స్ ని ఇన్సర్ట్ చేసి పెడతాం మీ గ్యామెట్స్ హ్యాండిల్ చేసేటప్పుడు. సో మీ ఎగ్స్, మీ స్పర్మ్స్ హ్యాండిల్ చేసేటప్పుడు మీ యొక్క ట్యాగ్స్ ఆ బాక్స్ లో ఇన్సర్ట్ చేసి పెట్టుంటాం. నో బై ఛాన్స్ లెటస్ సే భర్త కణాల బదులు హ్యూమన్ ఎర్రర్ వల్ల విచ్ ఇస్ 0.0001%, బై సమ్ స్మాల్ ఎర్రర్ ఇప్పుడు వేరే వాళ్ళ కణాలు బై ఛాన్స్ తీసుకొని మనం ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టిన వెంటనే ఆ డిష్ కి మనం ఇన్సర్ట్ చేసిన కార్డుకి మ్యాచ్ అవ్వదు. ఆ మిస్ మ్యాచ్ అయిన వెంటనే ఒక అలారం వెళ్తుంది. సో ఇమీడియట్ గా ఆ ఎంబ్రియాలజిస్ట్ లేదా ల్యాబ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో రియలైజ్ అవుతారు, ఓకే రాంగ్ గ్యామెట్స్ మనం తీసుకున్నాము అన్న వెంటనే వి విల్ స్టాప్ ద ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ని మనం హాల్ట్ చేసేస్తున్నాం. సో ఇలా మీకు ట్యాగ్స్ ఇవ్వడం వల్ల మీకు మైండ్ లో ఎటువంటి డౌట్స్ ఉండవు, మీ గ్యామెట్సే ప్రాసెస్ అవుతున్నాయి అని. సో ఇటువంటి ఎర్రర్ ఎక్కడ కూడా జరగదండి వేరే సెంటర్స్ లో కూడా. అయినప్పటికీ ఇవన్నీ మేము ఎందుకు తీసుకొస్తున్నాము అంటే మీకు కూడా ఎటువంటి డౌట్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ ఈజ్ వన్ టెక్నాలజీ, కొత్తది మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నది ఇక్కడ. సెకండ్ వచ్చేసి జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అని ఒకటి ఉంది. ఈ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అంటే ఏంటి, మనం ఎట్లా బెనిఫిట్ అవుతాం ఇన్ఫర్టిలిటీ వాళ్ళు? IVF టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఎక్కువగా మేజర్ పర్సంటేజ్ మనకు సక్సెస్ రేట్కి ల్యాబ్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ల్యాబ్లోనే మీ గుడ్లని లేదా కణాలను మెయింటైన్ చేస్తున్నాము, తయారయ్యే పిండం కానీ ఇవన్నీ కూడా బయట జరుగుతున్నాయి, బాడీ బయట. ఇలాంటి సమయంలో ల్యాబ్లో ఉన్న టెంపరేచరు, మాయిశ్చర్ లెవెల్స్, గ్యాస్ లెవెల్స్ ఇవన్నీ యాక్యురేట్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాలో పవర్ కట్స్ అయినా, ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్ అయినా వీటి వల్ల మనకు మన మెషినరీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ల్యాబ్ లో ఎక్విప్మెంట్ కూడా ఎలక్ట్రిసిటీ మీదనే రన్ అవుతూ ఉంటుంది. వాటిలో ఇంత టెంపరేచర్ ఉండాలి, ఇంత వాటర్ లెవెల్ ఉండాలి, ఇంత pH లెవెల్స్ ఉండాలి, ఇంత కార్బన్ డైఆక్సైడ్ లేదా నైట్రోజన్ లెవెల్స్ ఉండాలి. సో ఇవన్నీ చాలా ప్రీసెట్ అయి ఉంటాయి. పిండం గర్భసంచిలో పెరగాల్సింది బయట 5 days వరకు మనం కల్చర్ చేస్తున్నామంటే గర్భసంచిలో ఎలా ఉందో ఎన్వైర్న్మెంట్, అలాంటి ఎన్వైర్న్మెంట్ మనం బయట ల్యాబ్ లో మిమిక్ చేయగలగాలి. సో అలాంటి మిమికింగ్ పర్ఫెక్ట్ ఉండాలండి. ఇప్పుడు ఈ పవర్ కట్ లేదా
ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ టెంపరేచర్స్ లెవెల్స్ ఏమన్నా మనకు డిస్టర్బ్ అయ్యాయంటే ఎంబ్రియో డెఫినెట్గా అఫెక్ట్ అయ్యి అల్టిమేట్గా మనకు సక్సెస్ రేట్ కరెక్ట్గా రాకపోవచ్చు. ఇలాంటివి జరగకూడదు అని చెప్పి జెల్ట్రిక్స్ అలారం సిస్టంలో మేము అటాచ్ చేస్తామన్నమాట అన్ని ఇన్స్ట్రుమెంట్స్కి. ఏవైనా మనకు ఫ్లక్చుయేషన్స్ అనుకున్న సెట్ లెవెల్స్ కంటే ఏదైనా డీవియేట్ అయితే ఇమీడియట్గా ఒక అలారం వెళ్తుంది టు ద ల్యాబ్ మేనేజర్. లేదు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, నేను ఇమీడియట్లీ హెడ్ ఎంబ్రియాలజిస్ట్కి వెళ్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇమీడియట్గా మిడిల్ ఆఫ్ ద నైట్ అయినా నోటిఫికేషన్ వెళ్తుంది. వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా వెళ్ళి దాన్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అండ్ జెల్ట్రిక్స్ అలారం సిస్టమ్ 49లో ఉన్న అన్ని బ్రాంచెస్లో మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి అండి. ఇవన్నీ ఎందుకు మేము చేస్తున్నాము అంటే మీకు సక్సెస్ రేట్స్ని ఎంత బెటర్గా ఆప్టిమైజ్ చేయాలి విత్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్ అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.